ఈరోజు రెండు అక్కడ లోక్సభలో మిథున్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, రాజ్యసభ సాక్షిగా లోక్సభ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తుంది, మైనార్టీలకి మేము అండగా నిలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ వీడియో దొరకదనుకున్నారో మరి ఏమో తెలియదు, కానీ బయట విపరీతమైన ప్రచారం చేయాలని చెప్పేసి భావించారు. మీరు చూస్తున్నారు, ఈ 11 నెలల్లో ఈ ఎలక్షన్లలో గెలవడానికి, గతంలో ఎలక్షన్లో గెలవడానికి వాళ్ళు చెప్పినన్ని అబద్ధాలు నాకు తెలిసి ఈ భూప్రపంచం పైన ఎవరు కూడా చెప్పిండారు. ఈ రోజుకి ఒకటే నిలదీస్తున్నాం, ఒక్కటంటే ఒక్కదానన్నా మీరు ప్రూవ్ చేయగలిగినారా అని చెప్పేసి నిలదీస్తున్నాం. 30,000 మంది మహిళలు కానరావడం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో కిడ్నాప్ అయినారని చెప్పి మాట్లాడినారు. మరి ఈరోజు 30,000 మహిళలు వచ్చినారా అని చెప్పేసి అడుగుతాను. టన్నుల కొద్దీ డ్రగ్స్ విశాఖపట్నం పోర్ట్లో దొరికినాయని చెప్పినారు. మరి ఆ కేసు ఏమైంది, సిబిఐ ఏమని తేల్చిందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. సిబిఐ దాంట్లో డ్రగ్స్ లేవు, అది డ్రై ఈస్ట్ మాత్రమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొక వైపు వెళ్ళేసి సీజ్ ద షిప్ అని చెప్పేసి నడి సముద్రంలో ఉన్న పడవను ఆపినారు. మరి దాంట్లో ఏం దొరికిందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి తిరుపతి లడ్డు విషయంలో కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో ఇటువంటి అబద్ధాలు చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు గెలిచినటువంటి ఆ కూటమి నాయకులు ఇప్పటికి కూడా తమ పందాన్ని మార్చుకోకుండా, ఈరోజు సూపర్ 6 అడిగితే సూపర్ 6 మేము సంపద సృష్టించి ప్రజలకు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులు 14.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది, అయినా సరే నేను సంపద సృష్టించి ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా 9.5 లక్షల కోట్లే అప్పు ఉంది అని చెప్తాడు. మరి 9.5 లక్షల కోట్లకి ఇవ్వచ్చు కదా, ఇప్పుడు 5.5 లక్షల కోట్లు 4.5 లక్షల కోట్లు మిగిలినాయి కదా అంటే ఈరోజు అమ్మో ఇంత అప్పు ఉంది, నేనే ఆడి నుంచి చేసేది అని చెప్పేసి డ్రామాలు ఆడతాం. ఈరోజు సూపర్ 6 లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏది కూడా కొనసాగించడం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేసి అమ్ముకోవాలన్న పరిస్థితుల్లో చూస్తున్నారు. ఆఖరికి అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నటువంటి పార్కును కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి దీన పరిస్థితిలో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పడానికి మాకు నిజంగా తలవంపులుగా ఉంది. బయట ప్రపంచానికి ఏమో నా అంత మేధావి లేరు అని చెప్పేసి చెప్పుకుంటుంటారు. మరి ఎక్కడికి పోయినారు మీరందరూ అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతాను.